చిన్న ప్రార్థన చేసుకొని వాక్యధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ మాటలు ధ్యానింపబోచుంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడండి, మాకు నేర్పించండి. నేను అభ్యంతరపరచ చూసే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీవే మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, గత 2 వారాలుగా మనం యేసు ప్రభు యొక్క రాక ఈ భూమి మీదకి జరగక ముందే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన గురించి ఎన్నో వచనాలు రాయబడ్డాయి. ఆ యొక్క వచనాలను ప్రవచనాలు అంటారు. ప్రవచనం అంటే అర్థం ఏంటంటే ఒక విషయం జరగక ముందే వ్రాయబడిన సంగతిని ప్రవచనం అంటారు. అలా యేసు ప్రభు యొక్క విషయాలన్నీ కూడా ముందుగానే వ్రాయబడ్డాయి. వ్రాయబడిన ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. వచ్చి ఆయన విషయమై ఏ విషయాలైతే రాయబడ్డాయో వాటన్నిటినీ కూడా సంపూర్తిగా నెరవేర్చాడు. ఆ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూడగలం. చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూసారా, సమాప్తమైనది అని ప్రభువు చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడట. ఎవరైనా కూడా ఈ మాట చెప్తారా? చనిపోయే చివరి క్షణంలో సమాప్తమైనది అని ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా రేపు బ్రతకాలి, రేపు ఇంకో పని చేయాలి, కుటుంబం గురించిన ఆలోచన ఉండదు తప్ప అంతా అయిపోయింది అనే మాట ఎవరు కూడా పలకలేరు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే ఆ మాట పలికాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన భూమి మీదకి రాకముందే ఆయన భూమి మీదకి వస్తాడని ఆయనకు తెలుసు. ఆయన భూమి మీదకి వచ్చి ఏ పనులు చేయాలో ఆయనకు తెలుసు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేయవలసిన పనులన్నీ కూడా ఆ కలవరి సిలువలో సమాప్తం అయినవి అని చెప్పి ఆయన ఆ మాట పలకడం జరిగింది. తన గురించి వ్రాయబడిన ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చాడు అని ఆ చివరి మాటతో ముగించాడు అనమాట. సమాప్తమైనది అని ముగించాడు. ఇక యేసు ప్రభు శిలువ మరణం తర్వాత మళ్ళా సమాధి చేయబడ్డం, మళ్ళా ఆయన 3వ దినాన లెగవడం జరిగింది. ఈ విషయాన్ని ముందుగానే కాకుండా స్వయంగా యేసు ప్రభువు కూడా ఈ విషయాన్ని తాను మరణించక ముందే నేను చనిపోతాను, చనిపోయే 3వ దినాన్న తిరిగి లెగిస్తానని ఆయన కూడా చెప్పడం జరిగింది. చూడండి, ఆ మాట ఉంటుంది మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం మనం కానీ చదివితే ఆ విషయాన్ని మనం చూడగలం. 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసములు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. చూసారా, యేసు ప్రభు తనకు సంభవించబోయే మరణం గురించి, మళ్ళా మరణించిన తర్వాత తిరిగి లేవడం గురించి కూడా అదంతా జరగక ముందే తన శిష్యులకు చెప్పడం జరిగింది. అంటే చూసారా, క్లియర్గా మనకు కనబడుతూ ఉంది. ఈ ప్రపంచంలో ఇంకెవరి జీవితం కూడా ఇలా లేదు, ఇలా ఉండబోదు కూడా.
పిన్ టు పిన్, నిమిషంతో సహా, సెకండ్తో సహా వ్రాయబడిన ప్రతిదీ కూడా ఖచ్చితంగా జరిగింది. కాబట్టి దీన్ని మనం నమ్మడానికి ఎంతో గొప్ప విషయం. యేసు ప్రభు యొక్క జీవితం మనం నమ్మడానికి ఖచ్చితంగా ఆయన రాకముందే చెప్పబడ్డాయి. నెంబర్ 1, రాకముందే చెప్పబడిన రీతిగా ఆయన వచ్చాడు. నెంబర్ 2, ఆయన వచ్చిన తర్వాత ఆయన గురించి ఏవేవి రాయబడ్డాయో అవన్నీ కూడా జరిగాయి. మీకు ముందుగానే పోయిన 2 వారాల్లో నేను చూపించాను ఆయన గురించి ఏమేమి రాయబడ్డాయి, ఆయన ఎప్పుడున్నాడు, ఆయన గురించి భూమి మీద రాయబడిన సంగతులు ఏవేవి జరిగాయి అని మొత్తం కూడా మీకు చూపించాను. కనుక 2 భాగాల విషయం మనకు గత వారాల్లో అయిపోయింది. మరి ఈ యొక్క 3వ భాగం మనం ఏం నేర్చుకుంటామంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చిన కారణము ఒక 4 ఉన్నాయి. అదేంటో మీకు చెప్తాను జాగ్రత్తగా. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి గల కారణాలు ఒక 4 ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ఏంటంటే, మనుషులను పాపము నుంచి విడిపించుట. మొట్టమొదటి కారణము మనుషులను పాపము నుంచి విడిపించుట. యేసు అనే పేరుకు అర్థం అదే. యేసు అనే పేరు ఏంటంటే, యేసు పేరుకు రక్షకుడు అని అర్థం. అంటే తన ప్రజలను, అంటే తనను నమ్మిన వారిని వారి పాపముల నుంచి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అనే పేరు. ఆ యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే పాపముల నుంచి రక్షించేవాడు అని అర్థం. ఓకే, రైట్. నెంబర్ 1, యేసు ప్రభు భూమి మీదకి రావడానికి గల కారణాల్లో ఒకటి, మనుషుల, తనను నమ్మిన యొక్క మనుషుల యొక్క పాపాల నుంచి ఆయన విడిపించడం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? తండ్రిని గురించి తెలియచేయడం. సృష్టికర్త ఉన్నాడని, ఈ మానవులందరికీ కూడా ఒక తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి అయిన దేవుడు యెహోవా అని, ఆ యెహోవా సర్వ సృష్టికి ఆధారమని, ఆయన మీకును నాకును తండ్రి అని, ఆ తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడని, మిమ్మల్ని ప్రేమించి మీ పాపాల నుంచి విడిపించడానికి నన్ను పంపించాడని, రెండవదిగా తండ్రి గురించి తెలియచేయడానికి భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడు. రెండవది. ఇక మూడోది వచ్చి, మరి పాపము నుంచి ఎందుకు విడిపించాలి అంటే, పాపులు నరకానికి వెళ్తారు. పాపులు నరకానికి వెళ్తారు కాబట్టి మూడవదిగా నరకం నుంచి మనుషులను తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు. నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇక 4వది ఏంటి? రక్షణకు సంబంధించిన కార్యములన్నీ చేశాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. బైబిల్ మనకు తన మాటలు తెలియజేశాడు. కాబట్టి ఒక వ్యక్తి నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాటు, ఆయన శరీర రక్తాలైతేమి, వాక్యమైతేమి, అపోస్తులనైతేమేమి, పరలోకానికి ఒక మనిషి వెళ్ళడానికి, యేసు ప్రభువును నమ్మి పరలోకానికి వెళ్ళడానికి ఏమేమి అవసరమో ఆ రక్షణ కార్యాలన్నీ కూడా సిద్ధపరిచాడు. ఇది 4వది. ఓకే, మొట్టమొదటిది పాపం నుంచి విడిపించుట, రెండవది తండ్రి గురించి తెలియచేయుట, మూడవది నరకం నుంచి తప్పించుట, 4వది రక్షణకు సంబంధించిన అన్ని కార్యాలు సహాయము అందించుట. ఇది యేసు ప్రభు భూమి మీదకి వచ్చి జరిగించిన కార్యాలన్నీ. రైట్, అంతవరకు బాగుంది. ఇక యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఈ కార్యాలన్నీ జరిగించిన తర్వాత వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతే ఏం చేశాడంటే, వెళుతూ వెళుతూ తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ విషయాలు కూడా చెప్పేశాడు. ముందుగా జరగబోయేది చెప్పాడు, అది జరిగిపోయింది. కానీ ముందు భవిష్యత్తులో ఏవేవైతే రాబోతున్నాయో వాటి గురించి కూడా చెప్పాడు. అవి ఒక 5 విషయాలు చెప్పి నేను వాక్య వచ్చిన వివరంలోకి వెళ్తాను. భవిష్యత్తు కూడా చెప్పాడు. యేసు ప్రభు భవిష్యత్తు చెప్పాడు. ఏం భవిష్యత్తు చెప్పాడు? ఆయన తిరిగి రెండోసారి వస్తానని చెప్పాడు. నేను వెళ్ళిపోతూ ఉన్నాను, వెళ్ళిపోయి తిరిగి రెండోసారి వస్తానని చెప్పాడు. తర్వాత నేను రాబోయే ముందు ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పాడు. రెండోదిగా ఆయన ఈ భూమి మీదకి రాబోయే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పాడు. మూడోదిగా మనుషులందరికీ కూడా తీర్పు ఉంటుందని చెప్పాడు. భవిష్యత్తులో ఇదంతా కూడా జరగబోయేది. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వచ్చిన దగ్గరికి ఒక విధం, యేసు ప్రభు రెండోసారి
పరిస్థితుల్లో ఒక విధం అన్నమాట. ఇక మూడవదిగా తీర్పు, అంతిమ తీర్పు అన్నమాట. ఏంటది? ఎవరిని పరలోకానికి పంపించాలో ఎవరిని నరకానికి పంపించాలో ఆ పని అన్నమాట. అది కూడా భవిష్యత్తులో జరగబోతుంది. ఇక నాలుగవది పరలోకం గురించి తెలియచేసి ఆ పరలోకంలో ఉండబోయే స్థితిని గురించి తెలియచేశాడు. ఇక ఐదవది, మరి పరలోకానికి వెళ్ళిన వారు పరలోకానికి వెళ్తే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. కాబట్టి నరకానికి వెళ్ళే వారి పరిస్థితి. ఈ 5 విషయాలు భవిష్యత్తుగా యేసు ప్రభువు చెప్పాడు. ఇక యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా మనం ఒక వచనాన్ని చూద్దాం. ఆయన ఏం చెప్పాడో. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చూసారా, శిష్యులతో చెప్తున్నాడు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే తనను నమ్మిన తనను వెంబడించిన శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నా తండ్రి దగ్గర అనగా పరలోకంలో చాలా స్థలాలు ఉన్నాయి మీరు నివసించడానికి, కాబట్టి నేను తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాను అంటున్నాడు. 3వ వచనం కూడా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. చూసారా, భవిష్యత్తు చెప్తున్నాడు యేసు ప్రభు. ఇక నుంచి భవిష్యత్తు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో పరలోకములో తండ్రి ఉన్నాడు, ఆ పరలోకములో చాలా స్థలం ఉంది, ఆ పరలోకానికి తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడి నుంచే నేను వచ్చాను. కాబట్టి ఇదిగో నేను మళ్ళా ఏం చేయబోతున్నానంటే వెళ్తున్నాను, వెళ్ళి మరలా రెండోసారి వస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు అన్నమాట. మరి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తానన్న ఈ మాట జరిగింది. ఎందుకు జరిగింది? అంతకు ముందు చెప్పినవన్నీ జరిగాయి కాబట్టి రెండో రాకడలో మళ్ళా రెండోసారి వస్తానన్న మాట కూడా జరుగుతుంది. ఇంకో వచనం కూడా చూద్దాం. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు మీతో చూసారా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్తున్నానని చెప్తున్నాడు? తండ్రి వద్దకు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. యేసు ప్రభును పంపించింది ఎవరు? తండ్రి. కాబట్టి తండ్రి గురించి తెలియచేశాడు. తండ్రి నన్ను పంపించాడు అని చెప్పి అన్నాడు. తండ్రి చెప్పిన పనులన్నీ నేను పూర్తి చేశానన్నాడు. తండ్రి చెప్పిన పనులన్నీ పూర్తి అయిపోయాయి కాబట్టి నేను మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. అయితే వెళ్ళి ఇక రాకుండా ఉంటానా, మిమ్మల్ని మర్చిపోతానా అని చెప్పలేదు. ఏమంటున్నాడు? మీరు నన్ను నమ్మారు గనుక, మీరు నేను చెప్పినట్టుగా చేస్తున్నారు గనుక మిమ్మల్ని తిరిగి నేను తీసుకురావడానికి మళ్ళా వస్తాను అని వాగ్దానము చేస్తూ శిష్యులను ఒక చోటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆయన పరలోకానికి అలా వెళ్ళిపోవడం అనేది జరిగింది. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ మాట ఉంటుంది. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచున్నది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే
ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యులను ఒక చోటకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి భూమి మీద నుంచి అలాగా పైకి అట్లాగా వెళ్ళిపోతాడు. వెళ్తూ చెప్తాడు అన్నమాట, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పాడుగా. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక మేఘం వచ్చేస్తుంది, మేఘం అడ్డు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక కింద మేఘాలే కాబట్టి ఆ మేఘాలు అడ్డు వచ్చేస్తాయి. అప్పుడు పాపం శిష్యులందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు, ఆసక్తితో చూస్తున్నప్పుడు ఒక 2 దేవదూతలు ప్రత్యక్షమై ఈ శిష్యులతో 11 మంది శిష్యులతో ఏమని చెప్తారంటే, ఇదిగో యేసు ప్రభు యొక్క శిష్యులారా, మీరు ఎందుకు అలాగే ఆకాశం వైపు చూస్తున్నారు? ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు ఆయన ఏ రీతిగా పరలోకానికి చేర్చుకోబడ్డాడో అదే రీతిగా ఆయన వస్తాడు. కాబట్టి మీరు ఆసక్తి కలిగి ఆయన చెప్పినట్లుగా బతకండి అని చెప్పని ఆ యొక్క దేవదూతలు ఆ మనుషులకు చెప్పడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అంతకుముందు యేసు ప్రభు శిష్యులకు ఒక మాట చెప్పుంటాడు. ఏమని చెప్పుంటాడంటే, నేను రెండోసారి వస్తాను అని చెప్పాను కదా మీకు. అయితే మరి నేను రెండోసారి రాబోయే ముందు ఏమేం జరుగుతాయో మీకు ముందుగా చెప్తే మీరు వాటిని చూసినప్పుడల్లా జాగ్రత్త పడతారు, నిర్లక్ష్యంగా ఉండరని చెప్పని యేసుప్రభు ఏం చేస్తాడంటే తన శిష్యులకు ఆయన రెండవ రాకడకు ముందు భూమి మీద ఏమేం జరుగుతాయో వాటిని తెలియజేశాడు. కాబట్టి బైబిల్ చదువుతున్న వారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పరిస్థితులంతా కూడా గమనిస్తున్న వారికి యేసు ప్రభు యొక్క రాకడ ఎంత దగ్గరగా ఉందో, ఆయన రాకడకు ముందు ఆయన చెప్పిన విషయాలు జరుగుతున్నాయో లేదో అన్న అవగాహన కలుగుతుంది. ఏం చెప్పాడో చూద్దాం. ఆయన రాకడకు ముందు కొన్ని జరుగుతాయట, అవన్నీ జరిగితేనే ఆయన వస్తాడట. అవన్నీ జరుగుతుండగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలట, ఇదిగో యేసు ప్రభు చెప్పినవన్నీ జరుగుతున్నాయి కాబట్టి త్వరలోనే యేసు ప్రభు వచ్చేస్తాడు. ఓకే, ఆ వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాం. యేసు ప్రభు శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా ఈ మందిరం చూసావా, సొలొమోను కట్టాడు, ఎంత గొప్పగా ఉందో చూసావా, ఎంత పెద్దగా ఉందో చూసావా అని చెప్పి యేసు ప్రభుకి శిష్యులు చెప్పినప్పుడు యేసు ప్రభు వాళ్ళతో అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మీరు ఈ మందిరం గురించి చెప్తున్నారు కదా గొప్ప కట్టడం అని, ఈ మందిరం పడిపోద్ది, ఈ మందిరాన్ని పడగొట్టేస్తారు అని చెప్పి భవిష్యత్తు చెప్పాడు. యెరూషలేములో యేసు ప్రభు ఉన్న ఆ కాలంలో కట్టబడినటువంటి ఆ యొక్క మందిరాన్ని ఒక చక్రవర్తి పడగొట్టేశాడు. చూసారా, యేసు ప్రభు చెప్పినట్లే జరిగింది. యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ మందిరాన్ని రాయి మీద ఒక్క రాయి కూడా ఉండకుండా మందిరం మొత్తాన్ని పడగొట్టేశాడు ఒక రాజు వచ్చి. తర్వాత ఏం చెప్తున్నాడు? 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి? మాతో చెప్పు. మనకు జాగ్రత్తనండి. యేసు ప్రభు రెండవ రాకడ, యుగ సమాప్తి, ఈ రెండు ఒకేసారి జరుగుతుంది. యుగ సమాప్తి అంటే అర్థం ఏంటంటే ఈ భూమి ఆకాశాల తొలగింపు, నాశనం. యుగ సమాప్తి అంటే అయిపోవడం అని అర్థం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, పగలుంది, రాత్రి ఉంది, మనుషులు ఉన్నారు, జీవులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి. ఇదంతా కూడా చక్రం జరుగుతుంది, సృష్టి అంతా జరుగుతుంది. ఇదంతా కూడా ఎండ్ అయిపోయే రోజు, ఆగిపోయే రోజే సమాప్తి, యుగ సమాప్తి. దాన్ని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు అనమాట. ఇదిగో యుగ సమాప్తి ఉంది అనగా
అంతం ఉంది అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆశ్చర్యపోయి, అవునా ప్రభువా, ఈ భూమి ఆకాశాలన్నీ ఒకరోజు నాశనం అయిపోతాయా? మరి అది ఎప్పుడు జరుగుతుంది అని ఏకాంతంగా పర్సనల్గా యేసు ప్రభుని తన శిష్యులు అడిగారు. పర్సనల్గా అడిగినప్పుడు వాళ్ళు ఏమని అడుగుతున్నారు చూడండి. నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు. చూడండి, ఆయన రాకడ నెంబర్ 1, యుగ సమాప్తి నెంబర్ 2, సూచనలు నెంబర్ 3. ఈ మూడింటికి లింక్ ఉంది. ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు, ఈ మూడింటికి లింక్ ఉన్నాయి. యేసు ప్రభు రెండోసారి వచ్చాడు అంటే ఆ రోజున ఈ భూమి ఆకాశాలన్నీ కాలిపోతాయి. లింక్ అన్నమాట. యేసు ప్రభు రాకడికిని ఈ సృష్టి నాశనానికి లింక్ ఉంది. అయితే ఆయన రాకడకు ముందు ఈ యుగ సమాప్తి అనగా ఈ భూమి ఆకాశాలు కాలిపోవడానికి ముందు కొన్ని గుర్తులు జరుగుతాయి, కొన్ని సూచనలు జరుగుతాయి. వాటిని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. వాళ్ళు అడిగారు, అయ్యా మరి మేము ముందుగా జాగ్రత్త పడాలి కదా, నీ రాకడలో ఒకవేళ మేము బుద్ధిహీనంగా ఉంటామేమో, జారిపోయి ఉంటామేమో, ఒకవేళ లోకంలో పడిపోయి ఉంటామేమో, తొట్టుపాటు పడిపోయి ఉంటామేమో, కాబట్టి మేము జాగ్రత్త కలిగి ఉండడానికి మాకు కొంచెం సూచనలు ఇవ్వవా, మాకు కొంచెం గుర్తులు చెప్పవా అని శిష్యులు అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్తూ వస్తున్నాడు. 4వ వచనం, యేసు వారితో ఇట్లనగా, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకున్నాడు. జాగ్రత్తగా, ఎవడును అంటే ఆయన రాకడకు ముందు ఇవి జరుగుతాయంట. ఆయన రాకడకు ముందు ఇవి జరుగుతాయంట. ఏం జరుగుతుందంట? మనుషులు ఒకరినొకరు మోసం చేసుకుంటారంట. మనుషులు ఒకరినొకరు మోసం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభుని నమ్మనీయకుండా, మందిరానికి వెళ్ళనీయకుండా, భక్తునిగా మారనీయకుండా బయట జనాలు యేసు ప్రభుని నమ్మని అవిశ్వాసులు కానీ, ఇంట్లో ఉన్న భక్తిహీనులు కానీ మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు. జాగ్రత్త అంటున్నాడు. ఎవడును నిన్ను మోసం చేయకుండా చూసుకో అంటే నీ భక్తి జీవితాన్ని తొలగించకుండా, నువ్వు పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనను తొలగకుండా, నీ ప్రార్థన జీవితాన్ని, నీ వాక్యపు జీవితాన్ని తొలగించకుండా చూసుకో, ఎందుకంటే అలాంటి పరిస్థితి వస్తుంది అంటున్నాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మనల్ని యేసు ప్రభు యొక్క రెండో రాకడ లోపల మనల్ని ఆ పరలోకానికి వెళ్ళనీయకుండా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనల్ని దారి తప్పించడానికి అవకాశం ఉంది, మోసం చేయడానికి అవకాశం ఉంది. ఏం దేవుళ్ళు ఎట్లా ప్రార్థన చేసుకో, ఏం దేవుళ్ళే ముందు నా గురించి చూడు, నా సమస్యలు చూడు, నా కష్టాలు చూడు అని ప్రేమ దేవుని బిడ్డలారా, మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనల్ని ఆ యొక్క పరలోకపు మార్గంలోంచి మోసం చేసి తొలగించే ప్రమాదం ఉంది, జాగ్రత్త అన్నాడు. ఓకే, ఇంకా చెప్తున్నాడమ్మా. తర్వాత, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చూడండి, కొంతమంది మనం గమనిస్తూ ఉంటే నేనే క్రీస్తును అని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. ఇంకోటి ఏంటి, నేనే నిజం చెప్పేవాడిని, యేసు ప్రభు గురించి నిజం చెప్పేవాడిని అనే వాళ్ళు కూడా వచ్చున్నారు. ఈ లోకంలో మనం గమనిస్తే అనేక డినామినేషన్లుగా, అనేక రకాల విధాలుగా క్రైస్తవ్యం ఎందుకు విడిపోయిందంటే, కొంతమంది డబ్బు కోసం యేసు ప్రభు పేరుని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని అడ్డు పెట్టుకొని తమ యొక్క పబ్బాలు గడిపించుకునే వాళ్ళు ఉన్నారు. చూసారా? కనుక అనేకులు నా పేరట వస్తారు, నేను క్రైస్తవుడను, నేను పాస్టర్ని, నేను అది ఇది అని చెప్పి వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. జాగ్రత్త, అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు అని అబద్ధ బోధకులు వస్తారని చెప్తున్నాడు. సత్యమైన బోధన చెప్పకుండా మిమ్మల్ని మీరు ఎట్లయినా బతకండి, లోకంలో ఆచారాలన్నీ పాటించండి, పరలోకం వెళ్ళిపోతారు, ఇలాంటి పాస్టర్లు వస్తారు అన్నాడు. జాగ్రత్త. వింటున్నారమ్మా? వింటున్నారా? అనేకులు నా పేరట వచ్చి అంటే నా పేరట అంటే వాళ్ళు ఏమంటారు, మేము క్రైస్తవులు, మేము పాస్టర్లు, మేము యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు అంటారు, కానీ లోకంలో ఉన్నవి మీ దగ్గర పెడతారు. అప్పుడు లోకంలో ఉన్నవి మీ దగ్గర పెట్టినప్పుడు మీరు లోకస్తులు అవుతారు, కానీ పరలోకానికి ఎట్లా అవుతారు? కనుక జాగ్రత్త, అబద్ధ బోధకులతో జాగ్రత్త. అబద్ధ బోధకులు వస్తారు నా రాకడకు ముందని చెప్తున్నాడు. ఇంకా మరియు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి
వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొని చూడండి ఒకసారి. యేసుప్రభు ఏమన్నాడంటే, నా రాకడకు ముందు యుద్ధ సమాచారాలు వింటారు. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది మొన్న. అంతకుముందు ఇజ్రాయెల్కి పక్కన ఉన్న దేశాలకి యుద్ధం జరుగుతుంది. అంతకుముందు రష్యాకి ఇరాన్కి యుద్ధం జరిగింది. ఎందుకు అలా జరుగుతున్నాయి? దేవుడు చెప్పాడు, చూడండి, నా రాకడకు ముందు ఇదిగో ఇలాంటి పరిస్థితులు. మీరు ఈ యుద్ధాల గురించి చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ ఈ యుగాంతం దగ్గరగా ఉందని మీరు ఆలోచించుకోవాలి. ఒక విషయం చెప్తాను, యుద్ధము అనే మాట దగ్గర మీకు ఒక మాట చెప్తాను. దేశంలో, ప్రతి దేశంలో వాళ్ళు తినడానికి అన్నం ఉన్నా లేకపోయినా అణుబాంబులు తయారు చేసుకున్నారు. వినండి, జాగ్రత్త వినండి. ఆ దేశంలో పేదరికం ఉన్నా, కష్టాలు ఉన్నా, ప్రతి దేశం ఏం చేసిందో తెలుసా? అణుబాంబును తయారు చేసుకుని భూమి లోపల పెట్టుకొని ఉంది. ఎందుకు? దీపావళికి పేల్చుకోవడానికి కాదు, అవతల దేశం మీద వేయడానికి. అణుబాంబు అంటే ఏంటి? అణుబాంబు అంటే ఏంటంటే, ఆ అణుబాంబు ఒక దేశం మీద కానీ వేస్తే ఆ అణుబాంబు ఏ దేశంలో పడుతుందో అక్కడ మొక్క గడ్డి కూడా మొలవదు, మనుషులందరూ చనిపోతారు, పుట్టే మనుషులందరూ కూడా రోగస్తులు అవుతారు. దీనికి ఉదాహరణ, పాతకాలంలో రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక దేశం మీద అణుబాంబు వేశారు. ఇప్పటికీ కూడా అక్కడ గడ్డి మొలవదు, ఇప్పటికీ కూడా అక్కడ మనుషులందరూ కూడా రోగస్తులుగా ఉంటారు. అణుబాంబు అంటే అంత ప్రమాదకరమైనది అన్నమాట. దానివల్ల ఈ వాతావరణం అంతా చెడిపోద్ది. మీకు ఒక విషయం తెలుసా? పాతకాలంలో ఎండ వచ్చినా అది బాగానే ఉండేది, వర్షం వచ్చినా బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఎండలు చూడండి వేరే విధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, ఆ ఎండలకి నీరసం అయిపోతుంది మనిషికి. ఈ యొక్క వాతావరణం అంతా మారిపోయి భయంకరమైన రోగాలు వస్తున్నాయి. కారణం అంటే తెలుసా? ఈ బాంబుల వాయువులే. మనుషులు చేసుకున్నటువంటి భయంకరమైనటువంటి పద్ధతుల వలన వాతావరణం అంతా చెడిపోయింది, ప్రకృతి అంతా చెడిపోయింది. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు యుద్ధ సమాచారాల గురించి వింటారు, జాగ్రత్త. ప్రతి దేశము అణుబాంబు తయారు చేసుకొని ఉందండి. మన దేశంలో అణుబాంబు ఉంది, పాకిస్తాన్లో అణుబాంబు ఉంది, ప్రతి దేశంలో అణుబాంబు ఉంది. ఇప్పుడు ఈ అణుబాంబులన్నీ పేలిపోయాయి అనుకో, భూమి ఏమైపోద్ది? అంటే ఏ దేశం ఆ దేశానికి చావడానికి, నాశనం చేసుకోవడానికి సిద్ధపడి ఉంది. భయంకరంగా మనుషులందరూ దేవుడి గురించి ఎరగక సాటి మనిషిని చంపాలనుకొని సిద్ధపడిపోతున్నారు. చనిపోతే ఏ లోకానికి వెళ్తామో తెలియక మనుషులందరూ కూడా అలా ఉన్నారు. కాబట్టి గుర్తులు చెప్తున్నాడు, ఇదిగో నా రాకడకు ముందు మీరు ఒక్కొక్క దేశం గురించిన యుద్ధ సమాచారాలు వింటాం. ఈ యుద్ధ సమాచారాలన్నీ వింటున్నప్పుడు మాకేమనిపిస్తుంది తెలుసా? రేపు వచ్చేస్తాడేమో, ఎల్లుండి వచ్చేస్తాడేమో. ఎందుకు అలా అనిపిస్తుంది? బైబిల్ చదువున్నాం, మేము ఫాలో అవుతున్నాం, బైబిల్లో ఉన్నది ఫాలో అవుతున్నాం, యేసు చెప్పిన గుర్తులు మాకు కనబడుతున్నాయి. కనుక ఈ లోకం మీద మనసు ఉంచకుండా ఈ భూమి ఆకాశాలు ఏ క్షణాన కాలిపోతాయో కాబట్టి దీని మీద మనసు పెట్టకుండా పరలోకానికి వెళ్ళే విధంగా మేము చూస్తుంటాం అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ జరుగుతాయట. ఏది? ఈ యుద్ధాల గురించి సమాచారాలు వింటారు, ఇవన్నీ వింటుంటారు. మీరు వింటున్నప్పుడు ఆ సూచన దగ్గరగా ఉంది అని గుర్తు కోసం చెప్తున్నాడు. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, జరుగుతాయి. ఇవన్నీ ఈ యుద్ధ సమాచారాలన్నీ జరుగుతాయి. మొన్న ఇజ్రాయెల్ దేశం, రష్యా దేశం, ఈనాడు ఇండియా, పాకిస్తాన్, ఇవన్నీ జరిగాయి, జరుగుతాయి అని చెప్పాడు. జరుగుతున్నాయి. కానీ జరగంగానే, ఆ యుద్ధాలు జరగంగానే అంతం రాదు. ఇవన్నీ గుర్తులు అన్నాడు. జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. 7వ వచనం, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. జనం మీదకి జనము, ఈ దేశం వాళ్ళు ఆ దేశం మీదకి, ఆ దేశం వాళ్ళు ఈ దేశం మీదకి లేగడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్తాను, జనం మీదకి జనము అంటే కులం మీదకి కులం కూడా. జనం మీదకి జనం అంటే ఈ పార్టీ మీదకి ఆ పార్టీ కూడా. పార్టీ అంటే జనమేగా, కులం అంటే జనమేగా, ధనవంతులు పేదవాళ్ళు అంటే జనమేగా.
చూసారా? కనుక జనము మీదకి జనం లెగుస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చూడండి ఒకసారి. భూమి మీద ఎలా ఉంది పరిస్థితి ఒకసారి చూడండి. కులంతో తేడాలు ఉన్నాయి, మతంతో తేడాలు, కొట్టుకొని వస్తున్నారు. కులం పేరుతో కొట్టుకొని వస్తున్నారు, మతం పేరుతో కొట్టుకొని వస్తున్నారు, దేశాల పేరుతో కొట్టుకొని వస్తున్నారు. చూసారా? జనం మీదకి జనం లెగుస్తుంది. ఇలా లెగుస్తుంది. నా రాకడకు ముందు సూచన. ఇవన్నీ మీకు ఏమైనా కనబడుతున్నాయా? ఇవన్నీ మీకు కనబడుతున్నాయి. కనబడితే అర్థం అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఈ కులాల పేరుతో తేడాలు, మతాల పేరుతో కొట్టుకోవడాలు పాస్టర్లు చెప్పేస్తున్నారు. దేనికోసం? జనం మీదకి, క్రైస్తవ జనం మీదకి హిందూ జనం, క్రైస్తవ జనం మీదకి ఇంకొక జనం లెగుస్తుంది. యేసు ప్రభు నమ్మిన బిడ్డల మీదకి యేసు ప్రభుని నమ్మని అన్ని జనంలో లెగుస్తుంది. జనము మీదకి జనం లెగుస్తుంది, రాజ్యము మీదకి రాజ్యం లెగుస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా చూడండి. ఆ చర్చి వాళ్ళు మంచోళ్ళు కాదు, మా చర్చి వాళ్ళు మంచోళ్ళు. మా చర్చి వాళ్ళు మంచోళ్ళు, ఆ చర్చి వాళ్ళు మంచోళ్ళు కాదు. రాజ్యము, క్రీస్తు సంఘం అంటే రాజ్యము. ఇక్కడ క్రైస్తవ్యంలో కూడా విభేదాలు ఉన్నాయి. గుర్తులు చూడండి. అలా జరిగిందా? జరుగుతుందా? ఆ చర్చి వాళ్ళు మా చర్చి వాళ్ళు కాదు, ఇది ఆ చర్చికి వెళ్ళబాకండి, ఆ పాస్టర్ మంచోడు కాదు, ఈ పాస్టర్ మంచోడు, అది ఇలా గొడవలు ఉన్నాయి. మరి యేసు ప్రభు చెప్పింది అంత సత్యము చూడండి ఒకసారి. లోకంలో విభేదాలు జనం మీదకి జనం ఉన్నాయి, క్రైస్తవ్యంలో కూడా విభేదాలు జనం మీదకి జనం ఉంది. ఇంకా అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఆయన రాకడకు ముందు ఇవన్నీ వేదనలు, కరోనా, కరువు కాటకాలు, రోగాలు. పోయిన సంవత్సరం, అవతల సంవత్సరం అసలు వర్షం లేదు. వర్షం పడితే భయంకరంగా పడుతుంది, లేకపోతే అసలు లేదు. ఎండలు వస్తే భయంకరంగా వస్తున్నాయి. వేదనలకు భూమి మీద పరిస్థితి ఎలాగా మారిపోద్దో దేవుడు చెప్తున్నాడు తన రాకడకు ముందు. ఇదంతా గమనిస్తున్నారా? అదంతా గమనిస్తే రెడీ అయిపోతారు. వేదనలకు ప్రారంభం అంటే ఈ భూమి యేసు ప్రభు రాకడకు ముందు కష్టాల్లోకి వెళ్తుంది. వేదన అంటే కష్టాలు. నేను మీకు చెప్తుంటాను అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు, 2019 నుంచే చెప్తున్నా. ఏమని చెప్తున్నా? జాగ్రత్తగా, ఇక భూమి మీదకి కష్టాలు, భూమి మీద కష్టాలు. నేను చెప్పానా? నేను చెప్పలా. యేసు ప్రభు చెప్పాడు కాబట్టి నేను చెప్పా. నేనెందుకు అలా చెప్పా? ఆయన చెప్పాడు కాబట్టి చెప్పా. నేనెందుకు అలా చెప్పా? ఆయన చెప్పింది జరుగుతుంది కాబట్టి చెప్పా. కాపీ కొట్టాను. అర్థమైనా? ఎందుకు కాపీ కొట్టాను? ఆయన చెప్పింది జరుగుతుంది కాబట్టి చెప్పాను. కానీ అలాగే జరుగుతుందా? అలాగే జరుగుతుంది. దేవుడండి, ఈ మాట చెప్పింది దేవుడు, మనిషి కాదు. జరిగించే దేవుడు. ఓకే, ఇవంతా వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదు. ఇది జరుగుతుందా చెప్పండి చూడండి సార్. క్రైస్తవుల మీదకి, దేవుని బిడ్డల మీదకి సకల జనములు లెగుస్తున్నారా లేదా చూడండి ఒకసారి. ఎంత సత్యం అండి దేవుని యొక్క మాట బైబిల్. యేసు ప్రభు ఎంత నిజమైన దేవుడు అండి. ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ బయట జరుగుతున్నప్పుడు బైబిల్లో ఉన్నది పరిశీలించిన వాడు, బయట ఉన్నది చూసినప్పుడు విశ్వాసిగా ఇంకా అభివృద్ధి అవుతాడు, గట్టిగా నమ్ముకుంటాడు. ఇంకా చూసారా? పాస్టర్లని కొట్టడం, పాస్టర్లని చంపడం, క్రైస్తవుల్ని కొట్టడం, చర్చిల్ని పడగొట్టడం. నా నామము నిమిత్తం అంటున్నాడు అక్కడ. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. క్రైస్తవుల మీదకి భూమి మీద ఉన్న జనాలు, ఊర్లో ఉన్న జనాలు, రాష్ట్రంలో ఉన్న జనాలు లెగుస్తారంట యేసు ప్రభు నామము నిమిత్తం. చూడండి, యేసు ప్రభు బైబిల్ సువార్త చెప్పనివ్వడంలా. చెప్పనిస్తున్నారా? చెబుతున్నారు కదా, కొడుతున్నారు కదా. దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇవన్నీ జరుగుతుంటే ఏమనుకోవాలి అప్పుడు మనం? యేసు ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. ఇంకా ఏం చెప్పాడు? సూచనలు. అనేకులు అభ్యంతరపడి
ఒకరినొకడు అప్పగించి ఒకరినొకరు అభ్యంతర పడతారు. చూడ, ఏంటి కరోనా రోగాలు, ఏంటి కరువు కాటకాలు, ఏంటి సమస్యలు, ఏంటి ఇంట్లో సమస్యలు, ఏంటి భర్తతో సమస్యలు, ఏంటి భార్యతో సమస్యలు, ఏంటి పిల్లలతో సమస్యలు, అసలు ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఏంటి దేవుడు ఉంటే ఈ సమస్యలు నాకు ఎందుకు వస్తాయి అనే అభ్యంతరాలు వస్తాయి మనసులో. నిజంగా భక్తి కలిగి ఉంటే, నిజంగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుగానే ఉంటే దేవుడు చెప్పింది జరుగుతున్నదని ఇంకా బలపడతారు. కానీ విశ్వాసం లేని వాళ్ళు ఏమవుతాడంటే అభ్యంతర పడిపోతాడు. అభ్యంతర పడతాడంటే ఆ రాబోతున్న ఆ వచ్చిన శ్రమలను, కష్టాలను చూసి దేవుడు వదిలేస్తాడు. భక్తిహీనతలోకి వెళ్తారు. యేసు ప్రభు రాకడకు ముందు భక్తి, ఒకప్పుడు వందలుగా గుంపులుగా వచ్చిన జనాంగం క్రీస్తులోనికి ఇప్పుడు ఎంత ప్రకటిస్తున్నా రావడం లేదంటే జనాల మైండ్ సెట్ మారిపోయింది. జనాలు దేవుణ్ణి వద్దనుకున్నారు, జనాలు పాపాన్ని ఇష్టపడుతున్నారు, జనాలు పాపంలో ఉంచడానికి, పాపంలో నివసించడానికి, పాపంలో పెరిగిపోయి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు. దేవుడిని ఎతకడం లేదండి. అందుకే చూడండి, ఎక్కడ చూసినా పాపమే. చిన్న పిల్లల కానించి పెద్దల వరకు పాపమే. సెల్ ఫోన్ లో పాపమే, బయట పాపమే, ఇంట్లో పాపమే, వీధిలో పాపమే. తర్వాత అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ పాస్టర్లు. జాగ్రత్త. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఫస్ట్ నుంచి నా బోధ, నా స్టాండ్ వాక్యానుసారంగా ఒకటే ఉంది. ఏమని చెప్తున్నానంటే, మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు నీతి కొరకు అనుభవిస్తేనే మనం పరలోకం వెళ్తాము అనే బోధ ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాం. యేసు ప్రభువుని నమ్ముకుంటే కోట్లు వచ్చేస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే వజ్రాలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే అదవుతుంది, ఇదవుతుంది. అదంత అబద్ధం. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే అవమానాలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీతిగా బతికితే అప్పుడు పరలోకం వస్తుంది. పరలోకం కోసం మనం నీతిగా బతికితే అన్యాయస్తులు ఎందుకు ఊరుకుంటారు? నువ్వు నిజం చెప్తున్నావు అనుకో, నీతిగా బతుకుతున్నావు అనుకో, మీ ఇంట్లో చర్చికి వెళ్దాం రా అన్నావు అనుకో, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కష్టాలు వస్తాయి నీకు. కరెక్ట్గా యేసు ప్రభు భక్తిలో నిలబడితే వచ్చేది కష్టమే. ఆ కష్టానికి ప్రతిఫలమే పరలోకం. మీ నమ్మిక, మీ విశ్వాసం ఎలా ఉండాలంటే, నా పాపాల కోసం యేసు ప్రభు వచ్చాడు, నన్ను నీతిమంతుడిగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు, నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడు, నా కోసం తిరిగి రాబోతున్నాడు, పరలోకంలో నాకు మంచి జీవితం ఉంది. పరలోకం అని వెతికేవాడే కరెక్ట్ విశ్వాసం. మీరు పరలోకంలో మంచి జీవితం ఉందని కానీ నమ్మకుండా ఉంటే అభ్యంతరపడి తొలగిపోతారు. అది కరెక్ట్ విశ్వాసం కాదు. అలాంటి మాటలు చెప్పేవాళ్ళు అబద్ధ ప్రవక్తలు. అంటే యేసు ప్రభు నమ్ముకొని డబ్బు చేస్తుందమ్మా, యేసు ప్రభు నమ్ముకొని ఉద్యోగాలు వచ్చేస్తాయమ్మా. తప్పు. వస్తాయి, దేవుడు అన్నం పెడతాడు, దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు. కానీ విశ్వాసం ఉద్యోగం కోసం కాదు, విశ్వాసం రోగం కోసం కాదు, విశ్వాసం డబ్బుల కోసం కాదు, విశ్వాసం నీతివంతమైన జీవితం పరలోకం కోసం. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని నీతిగా బతికితే శ్రమలు వస్తాయి అని విన్నావు అనుకో, తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా పడిపోవు. నా మాట జాగ్రత్త పట్టుకోండి. నువ్వు నమ్మే ముందే యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీతిగా బతకాలి. నీతిగా బతికితే ఈ లోకం మనల్ని కొడుతుంది, తిడుతుంది, అవమానం పెడుతుంది. కాబట్టి సాతాను ఉన్నాడు కాబట్టి కష్టాలు వస్తాయి. ఆ కష్టంలో మనం ప్రయాణిస్తేనే దేవుడి తోడై ఉండి పరలోకం ఇస్తాడన్న నమ్మకం నువ్వు నమ్మేవు అనుకో, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా పడిపోవు. ఎవరు పడిపోతారు తెలుసా? అబద్ధపడిగో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వచ్చేస్తుందిరా అంటాడు, ఉద్యోగం వస్తుంది. తర్వాత పోతే యేసు ప్రభు లేడా? యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగం పోతుందిరా, రోగం పోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక రోగం వస్తే అప్పుడు యేసు ప్రభువుని వదిలేస్తావా? కనుక అబద్ధ బోధకులు యేసు ప్రభు పేరు చూపించి ఈ భౌతికమైన లోకానుసారమైన వాటిని మీకు పరిచయం చేస్తారు. అలాంటి వాళ్ళే అబద్ధ బోధకులు, అబద్ధ పాస్టర్లు. మీరు ఎక్కడన్నా యేసు ప్రభువుని నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే అదవుతుంది, ఇదవుతుంది అన్నాడు అనుకోడు అబద్ధ బోధకుడు. అది సువార్తే కాదు.
యేసు ప్రభు నమ్మితే నీ పాపపు జీవితం పోద్ది. ఓకే, యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు నీతిగా బతకాలి. నీతిగా బతికితే నీ ఇంట్లో భర్తకి ఇబ్బంది అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు, భార్యకి ఇబ్బంది అవ్వచ్చు, పిల్లకాయలకి ఇబ్బంది అవ్వచ్చు, సమాజంలో వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు, వాళ్ళు నిన్ను శ్రమలు పెడతారు. ఇది సువార్త. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. యేసు ప్రభు శ్రమలు పడ్డాడా లేదా? పడ్డాడు. అపొస్తలులు శ్రమలు పడ్డారా లేదా? పడ్డారు. మరి నీకెట్లా సుఖం వస్తుంది? నువ్వు యేసు ప్రభు నీతిగా బతుకుతూ, యేసు ప్రభు చెప్పిన నీతిగా బతుకు, రోడ్డు మీద నిలబడు, ఎంతమంది వస్తారో నీ మీదకి. నువ్వు తాగుదాం రా అంటే వస్తారు, కానీ చర్చి కంటే రా. ఏ నువ్వు సినిమాకి వెళ్దామంటే వస్తారు, ప్రార్థన చేద్దామంటే రారు. ఏ ఇది నీతి. నీతి అంటే కష్టం. ప్రార్థన చేద్దాం, 1 గంట ప్రార్థన చేద్దాం అంటే ఏం చేద్దాంలే. బైబిల్ చదవదాం 1 గంట, ఏం చదువుతాంలే. మందిరానికి వెళ్దాం రా అంటే ఏం వెళ్తాంలే. అరే పిక్నిక్ పద, సినిమాక పద. కాబట్టి లోకానికి నీతి అంటే కష్టం కనుక ఆ నీతి కష్టం కాబట్టి వాళ్ళు నిలబడరు. సూచనలు జాగ్రత్త. అబద్ధ బోధకులు వస్తారు, తల్లుని మోసం చేస్తారు. 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మీకు ఒక మాట చెప్తాను, పాత రోజుల్లో నీళ్ళు అమ్మేవాళ్ళమ్మా. ఒక 50 సంవత్సరాల క్రితం నీళ్ళు అమ్మేవాళ్ళ. ఇప్పుడు బాటిల్ 20 రూపాయలు, క్యాన్ 10 రూపాయలు. పాత రోజుల్లో మజ్జిగ అమ్మేవాళ్ళ. ఏదన్నా ఎండలో పోతుంటే రాయ్యా కాస్త 1 గ్లాస్ మజ్జిగ తాగని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఏమైంది ఇప్పుడు? ఆ ప్రేమ పోయింది. ప్రేమ పోయింది. పాతకాలంలో పెద్దోళ్ళు మంచి చెప్పేవాడు, ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అనేవాళ్ళు. పాతకాలంలో డ్రెస్సులు ఎలా ఉండేవి మీకు తెలుసుగా. ఆడవాళ్ళకి జాకెట్ ఏడదాకా ఉండేది, అంతేనా? అర్థం చెప్తున్నా, అంతే కదా. ఆడవాళ్ళకి ఏడదాకా ఉండేది. ఇప్పుడు ఎట్టుందో ఒకసారి చూడండి, జాకెట్ వెనకాల లేదు, ముందు లేదు, తాళ్ళు కట్టినట్టుగా ఉంది. ప్రేమ పోయింది, మంచితనం పోయింది. అనేక ప్రేమ అక్రమం అంటే అక్రమం అంటే దేవుడికి ఇష్టం లేనిది, చెడు విస్తరించిపోయింది. చూడండి, గుడ్డలు ఒంటి నిండా కప్పుకోవాల్సిన గుడ్డలు ఒళ్ళు చూపిస్తున్నారంటే అక్రమం అయిపోయింది. భక్తి లేదు, నీతి లేదు, మంచి లేదు. చిన్న పిల్లలు బీడీలు, సిగరెట్, మందుకు అలవాటు అయిపోతున్నారు. చెడిపోయిన లోకం చెడిపోయింది. అక్రమం విస్తరించిపోయింది. తల్లిదండ్రుల మాట వినడం లేదు. తల్లిదండ్రులు మంచి దారిలో లేరు. ఒకప్పుడు పాతకాలంలో బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు. 4 పెద్దలు కూర్చొని ఇట్లా చేయండి అమ్మా, అట్లా చేయండి అమ్మా అని మంచి చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. మంచి ఉండేది, మంచి వాతావరణం ఉండేది, మంచి తిండి ఉండేది. కనుక ఆ రోజుల్లో రోగాలు ఎక్కువ లేవు. ఆ రోజుల్లో ప్రేమ ఉంది. ఎవరు పండగ వస్తే వాళ్ళు ఏ మతమైనా అందరూ పంచుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏది లేదు. ప్రేమ దేవుడి బిడ్డ, పాతకాలంలో పేడ ఎరువు. ఇప్పుడు చూడండి, పాతకాలంలో తక్కువ పంట పండేది, గట్టి విత్తనం, మంచి సత్తుగల ఆహారం ఉండేది. ఇప్పుడు చూడండి, అంతా కల్తీ. మందు వేస్తున్నారు కాబట్టి అది తింటే అరగడానికి మందు వేసుకోవాలి. ప్రేమ అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది. ఇంట్లో ప్రేమ లేదు, బయట ప్రేమ లేదు. యేసు ప్రభు 2వ రాకడకు ముందు గుర్తులు. ఓకే, తర్వాత అంతము వరకు సహించువాడెవడో వాడే అంతము వరకు అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవిత కాలం వరకు. యేసయ్య రాకడ లోపల నీ టైం అయిపోయి నువ్వు వెళ్ళిపోవచ్చు పరదేశికి. లేదా మనం బతుకున్న కాలంలో యేసు ప్రభు వస్తే అంతం వచ్చేస్తుంది. కనుక అంతము వరకు సహించాలట. ఏం సహించాలి? దేవుడు చెప్పింది మనం బతుకుతున్నప్పుడు, దేవుడు చెప్పినట్టుగా మనం బతుకుతున్నప్పుడు ఈ కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు. సాతాను ఉన్నాడు, వాడు రకరకాల మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. సాతాను అనుచరులు ఉన్నారు, వాళ్ళందరి వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సహనం కావాలి. సహనం, అంతం వరకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. నమ్మకాన్ని మనం విడవకూడదు. కష్టాలు వచ్చిన, అవమానాలు వచ్చిన, రకరకాల సమస్యలు తీసుకొస్తాడు సాతాను.
చర్చిలు పాడగొట్టడానికి పాస్టర్ల మీద అందరూ తీసుకొస్తాడు, సంఘాలు పాడైపోవడానికి రకరకాలు తీసుకొస్తాడు. కాబట్టి విశ్వాసం గట్టిగా ఉండాలి. ఓకే, అంతవరకు సహించిన వాడు ఎవడో రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత చూడండి, యేసు ప్రభు రాకడకు ముందు యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట అంట ప్రతి దేశానికి ప్రతి ఊరికి వెళ్తుంది అన్నాడు. ఏమండి, యేసు ప్రభు ఈ మాట పలికి 2000 సంవత్సరాలు అయింది సుమారు. మరి ఈ 2000 సంవత్సరాల క్రితం పలికిన ఈ మాటలు ప్రతి దేశానికి చేరాయా, చేరలేదా? దేవుడు చెప్పిన ఆ సూచన జరిగిందా లేదా? చూడండి, మీ ఫోటో మిమ్మల్ని అడుగుతున్నా, అందరు చూడండి. మీ ఫోటో పక్కన దేశంలో ఉందా? అమెరికాలో ఉందా? మీ ఫోటోలు లేవు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసు చెప్పాడు, నా మాట నా రాకడకు ముందు నా మాట, ఈ సువార్త అనగా ఈ బైబిల్ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి వెళ్తుంది అన్నాడు. ఇండియాలో బైబిల్ ఉంది, పాకిస్తాన్లో బైబిల్ ఉంది, అమెరికాలో బైబిల్ ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని స్థలాలకు యేసు ప్రభు యొక్క మాట ఎలా వెళ్ళింది చెప్పండి? అది అబద్ధం కావాలి కదా, యేసు చెప్పింది అబద్ధం కావాలి, కానీ ఎలా నిజమైంది? యేసు చెప్పిన మాట ప్రతి మాట నిజం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం చాలా చివరిలో ఉన్నాము. ఆయన చెప్పిందంతా నెరవేరిపోయి 99% నెరవేరిపోయింది. ఇంకొక %లోనే ఉంది. ఎవరో కొద్ది మంది ఉన్నారు, వాళ్ళ రాకడ కోసం ఈ భూమి ఉంది. ఆయన ఆగున్నాడు, వాళ్ళ కోసం ఆగున్నాడు. ఓకేనా? ఇది 4వ పార్ట్ కూడా వెళ్తుంది, టైం సరిపోదు కనుక 4వ పార్ట్లోకి నేను తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు చెప్పినటువంటి, ఆయన రాకడకు ముందు చెప్పినటువంటి సూచనలన్నీ మనం చదువుతూ ఉన్నాం. ఉన్నది ఉన్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా అదంతా కూడా జరుగుతుందండి. కాబట్టి మీరు మందమతులు కాక, బుద్ధిహీనులు కాక, లోకంలో పడక దీన్ని గమనించాలి, దీన్ని వెంబడించాలి, దీన్ని అనుసరించాలి. మీరు అనుకుంటున్నారు కదా, నాకు ఆరోగ్యం బాగాలేదు కష్టం, నాకు డబ్బులు లేవు నాకు కష్టం, నాకు అది లేదు ఇది కష్టం అని చెప్పి అనుకుంటున్నారు కదా. విడుదల రాబోతుంది. ఈ శరీరం రోగం నుంచి విడుదల, ఈ భూమి మీద ఉన్న కష్టాల నుంచి విడుదల రాబోతుంది. ఎంతకాలం ఉంటుంది? యేసు ప్రభు వచ్చేవరకే. నువ్వు విశ్వాసి అయితే వెళ్ళిపోతావు పరలోకానికి. దేవుడు నీకు ఇచ్చిన టైం అయిపోయినా ముందుకు వెళ్ళిపోతావు. నువ్వు బతుకుతున్నప్పుడు యేసు ప్రభు వచ్చినా వెళ్ళిపోతావు. కనుక నమ్మకంగా బైబిల్ చదువుతూ, బైబిల్ని కానీ మనం వెంబడిస్తూ ఉంటే ఈ సూచనలన్నీ మనకు కనబడుతుంటాయి. యేసు ప్రభు చెప్పిన భవిష్యత్తు మాటలు ఒక్క మాట కూడా తప్పిపోకుండా నెరవేరుతూ ఉంది. సకల రాజ్యాలకు, సకల దేశాలకు బైబిల్ వెళ్తుంది అన్నాడు, వెళ్ళిపోయింది. ఏమా? కనుక జాగ్రత్త కలిగి మనం భక్తి చేద్దాం. మన ఇప్పుడు సడన్ గా యేసు ప్రభు వచ్చేసాడు అనుకో, మనం సిద్ధపడి లేమనుకో, ఇన్ని రోజులు మనం నిర్లక్ష్యంగా ఉన్నందుకు బాధపడతాం, గుండెలు బాదుకుంటాం. అయ్యో ఎన్ని రోజులు నేను విన్నానే, ఎంత టైం దేవుడు నాకు ఇచ్చాడే సిద్ధపడడానికి, నేను సిద్ధపడలేదన్నప్పుడు గుండెలు కొట్టుకుంటే లాభం లేదు. ఈ మాటలు నీ చెవిన వినబడుతున్నప్పుడు దాన్ని నిజమని నమ్మాలిగా. నమ్మడమే కదా విశ్వాసం, నమ్మడమే కదా దేవుడు కరెక్ట్గా అయినాడని అనుకోవడం. దేవుడు నువ్వు నమ్మకపోతే నువ్వు ఉండే చోటేది? దేవుడిని నువ్వు నమ్మకపోతే నీకు ఆదరణ, నీకు ధైర్యం, నీకు తోడెవరు? కనుక 4వ భాగంలో యేసు ప్రభు యొక్క రాకడకు సూచనలు మరియు ఇంకో కొన్ని విషయాలు కూడా, భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఈ భూమి మీద అనే విషయాలు తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.